నిన్నటి కుటుంబం దయగలిగిన కుటుంబం, ప్రేమ కలిగిన కుటుంబం, క్షమించే గుణం కలిగిన కుటుంబం, అందరూ కలిసి వర్ధిల్లాలని ఆశించే కుటుంబం, అన్నదమ్ములు పరస్పరం ఒకరికొరకు ఒకరు త్యాగం చేసే కుటుంబం. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు స్వార్థం వచ్చింది. మనం మన కుటుంబాన్ని చూసుకోవాలి, వాళ్ళు మనకు అనవసరం. కారణం ఏంటి తెలుసా? మనకు కలిగిన సంబంధం. తోడపుట్టిన సహోదరులను దూరం చేయడానికి భార్య ఒత్తిడి తట్టుకోలేక సహోదరుడు అట్లా చేస్తాడు. కన్న తల్లితో మాట్లాడకుండా కొడుకు జీవించడం నేర్చుకున్నాడు. కారణం ఇది నేటి కుటుంబం. నిన్నటి కుటుంబంలో ఆ తల్లి ఈ కొడుకు కొరకు నిద్రపోని అనేక రాత్రులు, వాని ఆరోగ్యం కొరకు, వాని సంరక్షణ కొరకు కన్నీళ్లు కార్చిన తల్లిని ఆ కొడుకు ఎలా మర్చిపోగలిగాడు? భార్య మాటలే ఆమె పరాయి దానిలాగా చూచేటువంటి కుమారులు తయారయ్యారు. అమ్మా, నువ్వెక్కడైనా ఉండు, ఇక్కడ ఉండే నాకు ప్రశాంతత పోతుంది. అమ్మా, నువ్వు ఎట్లయినా మేనేజ్ చేసుకో, ఇక నేను ఎట్లయినా బ్రతకాలే కదా అని తల్లిని నచ్చ చెప్పే కుమారులు. ఇక నా నుంచి నువ్వేమీ ఎక్స్పెక్ట్ చేయకు, నేను లేననుకో అని చెప్పేటువంటి కుమారులు. తల్లి విడవబడిన దానిగా మారింది. కుమారుని గురించి తను కనిన కలలన్నీ నిష్ప్రయోజనమైంది. అటువంటిది అనేక కుటుంబాల్లో ఉంది ఈరోజు. ఇంక రేపటి కుటుంబం ఎట్లా ఉంటుందో తెలుసా? భయంకరంగా ఉంటుంది. రేపటి కుటుంబం ఎలా ఉంటుందో అని దిగులు మొదలైంది. నిన్నటి కుటుంబం సహనం కలిగిన కుటుంబం, పోనీలే అని చెప్పిన కుటుంబం. మనకి లేకపోయినా పర్లేదు, అన్నయ్య హ్యాపీగా ఉండనమ్మా అని తమ్ముడు భార్యకి నచ్చ చెప్పేది. ఆ భార్య సరేలే అని అనుకునేది. ఇప్పుడు భార్యలు అలా లేరు. అట్లట్టుంటుంది, అది కుదరదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీకు చేత కాకపోతే నువ్వు పక్కకు తొలగు, నేను చూసుకుంటా. ఇప్పుడు కుటుంబము గౌరవించే కుటుంబం కాదు. ఇప్పుడు కుటుంబము విలువ ఇచ్చే కుటుంబం కాదు, నిలదీసే కుటుంబం, పబ్లిక్గా ప్రశ్నించే కుటుంబం. ఒకప్పుడు 10 మందికి తెలుస్తుందమ్మా అని మెల్లగా మాట్లాడేవారు. ఇప్పుడు మెల్లగా మాట్లాడేవారు లేదు. 6 100 నా మాటలు నేను ఇప్పుడు వినిపిస్తాను, ఇది నా హక్కు అని చెప్పి ఒకరు తమదండు వారి స్థాయి నిలబెట్టుకోవడానికి, వారి ఆస్తిని కూడగట్టుకోవడానికి బంధములను శిథిలం చేస్తున్న నేటి కుటుంబాలు. ఒకప్పుడు సహోదరులు ఎంత ఐక్యత కలిగి నడిచేవారు. ఇప్పుడు సహోదరులలో ఐక్యత లేదు. ఫంక్షన్స్లో మాత్రమే. ఫంక్షన్స్కి వచ్చినప్పుడు నవ్వుతారు, ఫోటోల్లో కలిసి నిలబడి నవ్వుతూ ఫోటో తీస్తారు. ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ బ్యూటిఫుల్ కోడినోస్ స్మైల్తో ఉండాలని చాలా చక్కగా నవ్వుతూ ఫోటో తీస్తారు. అంతసేపు ఆ కెమెరామ్యాన్ ముందు మాత్రమే ఆ సుందరమైన నవ్వులు ఉంటాయి. ఆ తర్వాత నవ్వు ఉండదు. అంతా స్వార్థం కొరకున్న పోరాటములు, పరుగులు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. రేపటి కుటుంబం నాశనం అయిపోకుండా ఉండడానికి ఈరోజు మీ ఒడిలో ఉన్న పిల్లలకు దేవుని వాక్యమును నేర్పించుకోండి. దేవుని వాక్యములో వారిని కట్టుకోండి. దేవుని అడుగుజాడలో వారిని నడిపించండి. దేవుని చిత్తం వారు నెరవేర్చు బిడ్డలుగా ఉండడానికి వారికి సహాయం చేయండి, వారికి సలహా ఇవ్వండి, వారిని దేవుని కృపలో నడిపించడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం.